ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకంతా శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? దేవుని కృప సమృద్ధిగా మీకు తోడై ఉండునగాక. ఈ శుభవేళ మీకు ఓ విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేమిటంటే, శత్రువు ఎప్పుడు మన వెంట పడుతూనే ఉంటాడు. గాయపరచాలనో, హింసించాలనో, పడద్రోయబడాలనో, గోతులో దించాలనో మన జీవితంతో ఆటలాడుతుంటాడు. మనము దేవుని పోలిక. దేవుడు తండ్రి ఉండి మనకు సమస్తాన్ని ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు. అతగాడు ఓర్వలేక అపవాది శత్రువు నీ జీవితంతో ఆటలాడుతూ నిన్ను ఏదో క్షణాన ఏదో రకంగా దారిలో ముళ్ళు ఉంటాయి వేస్తాడు, గోతులు తవ్వుతాడు, అప్పుడప్పుడు గర్జిస్తాడు, అప్పుడప్పుడు మింగుతాడు, అప్పుడప్పుడు నీ జీవితంతో ఆటలాడతాడు. వీటన్నిటిని నువ్వు భరిస్తుంటే అప్పుడప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? అయ్యో మునిగిపోయాని, అయ్యే నష్టపోయాని, అయ్యో అంటూ నిట్టూర్పులు విడిచే రోజులు కూడా నీకు వస్తాయి. ఇది జీవితంలో అందరూ అనుభవిస్తున్నది. కారణం ఏమిటంటే, మనం ఎప్పుడైతే దేవుని చేతిలో ఉంటే, మీకు అర్థమయ్యే మాట చెప్తున్నా, తృప్తి ఉంటుంది. తృప్తి అంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి పడటం. కానీ దేవుడితో నువ్వు లేకుండా లోకంతో ఉంటే లోకం నిన్నేం చేస్తుంది తెలుసా? అసంతృప్తిలో ఊరేగిస్తుంది. అసంతృప్తి అంటే నీకు తృప్తి ఉండదు. తృప్తి ఉండనప్పుడు ఏం చేస్తావు? అక్రమంగా ధనార్జన చేస్తావు, అక్రమ మార్గంలో నడుస్తావు. అప్పుడు నీకు ఎక్కువ లాభం వచ్చినట్టు ఉంటుంది, కానీ దాని తర్వాత నీకు వచ్చే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో దురాశ అని వలేస్తాడు. ఇక అంతే, వాడి వల్ల పడ్డావంటే ఎంత సంపాదించినా ఎట్లా సంపాదించినా నీకు తృప్తి ఉండదు. అందుకే వాళ్ళు ధనాశ చేత ఏడవబడి తన ప్రాణాలు కోల్పోయారు, నష్టపడ్డారు, కీడు కలిగిందని మాట వినబడుతుంది. ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, దుష్టుడి చేతిలో మీరు పడకుండా ఉంటే ఏ రకమైన గోతులోనూ ఇరుకులోనూ ఇబ్బందులు లేకుండా కాపాడటం జరుగుతుంది. మరి ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ప్రభువును నమ్మి ఆయన యథార్థవంతుడు, పవిత్రుడు గనక ఆ మార్గంలో నీవు ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ మీద తన చెయ్యి చాపుతాడు. చాపినప్పుడు ఏమవుతుంది? ఆయన కాపుదల ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం, మిమ్ములను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని ఎవరైనా ముట్టారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా కంట్లో ఏలు పెట్టినట్టు. మన కంట్లో ఏడు పెడితే ఊరకే చూస్తుంటామా? అంటే అర్థం ఏంటంటే, మన కనుగుడ్డును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అలా దేవుని నమ్మిన ప్రజలని, యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయన చేతి నీడలో ఉన్నవారిని అంతగా కాపాడుతాను అంటాడు. ఇప్పుడు ఈ మాట చదివినాక మీకు అర్థమై ఉంటుందిగా. మరి దుష్టుడు వచ్చి మిమ్మల్ని ముట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఆయన చేతిలో ఉండాలిగా, చేతి నీడలో దాచబడాలిగా. ఎప్పుడైతే ఆయన వాగ్దానం మనం కనుగొని ఆయన అంటున్నాడు, నిన్ను ముడితే నా కంట్లో వేలు పెట్టినట్టు అని. మరి అట్లాంటప్పుడు అంత బాధ్యతగా, భరోసాగా మనకు ధైర్యం ఇస్తున్నాడే. మరి ఆయన చేతిలో పవిత్రంగా బ్రతికితే అన్ని విషయాల్లో దుష్టుడు తాకడగా. బైబిల్లో ఉంది, తెగులు నీ గుడారానికి రాదు అని ఉంది. బైబిల్లో వాడి బాణాలు నిన్ను తాకవని రాయబడింది. వాడు నీకు విరోధంగా ఏ ఆయుధం పట్టుకున్నా ఆయుధాలు విఫలమవుతాయి కానీ సఫలం కావు. ఎన్ని మాటలు చెప్పమంటారు? మరి ఈరోజు నీ మాటలన్నీ విన్నాకైనా మనం అనవసరంగా భయంకరమైన సంఘటనలతో మనం దిగజారిపోయి దేవుని చేతి కింద నుంచి వెళ్ళిపోతున్నాం. అందుకని ఎక్కడికి వెళ్ళినా అపజయం పాలవుతుంది, ప్రాణగండం ఉంటుంది, గాఢాంధకారం ఉంటుంది, కుమిలిపోవటం ఉంటుంది, చతికిల పట్టడం ఉంటుంది. అమ్మయ్య ఇక నా కర్మ ఇంతే అనుకునే నిరాశ పలుకులు ఉంటాయిగా. దేవుడు ఈరోజు ఎందుకో నీతోనే తేటగా మాట్లాడుతున్నాడు. తమ్ముడు, సహోదరి, జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో నిన్ను కాపాడుతాను, భద్రపరుస్తాను, ఎవ్వడు నిన్ను ముట్టడు. ఆ ఒక్క మాట నువ్వు ధైర్యం తెచ్చి ఆయన రెక్కల నీడకరా. ఆయన రెక్కల నీడకొచ్చి నీ అపవిత్రమైన జీవితాన్ని వదులుకో. ఆయన నిన్ను ఎంతగా జాగ్రత్తగా ఉంచి నిన్ను ఎవ్వడు ముట్టాడు అనే వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. అప్పుడు నీ వైభవం వేసిన విత్తనం చెరిపేవాడు లేడుగా, ఆనకట్టేసి నీళ్ళు ఆపితే ఆపేవాడు లేడుగా. నీవు యుద్ధానికి వెళితే జయమే కానీ అపజయం చూడవగా, ఇతరులకు మేలు చేసే అద్భుతమే కానీ నీకు అపనిందలు రావుగా. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నిన్ను ముట్టను వాని చేతులకు రాగలవా?
కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. మరొక్కసారి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డను ఎవ్వడు ముట్టకూడదయ్యా. ఈ వాక్యం విన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. దుష్టుడు వాళ్ళను ముట్టకూడదు, వారి పిల్లలను ముట్టకూడదు, వాళ్ళ ఆస్తిని ముట్టకూడదు, వాళ్ళ ఆరోగ్యాన్ని ఆత్మీయ జీవితాన్ని ముట్టకుండానట్లుగా చేతినడలో దాచి క్షేమాన్ని కలుగ చేయండి. వారు నిత్యముగా నీ చేతిలో నీ పరిధిలో ఉంటే నీవిచ్చిన వాగ్దానం అక్షరాల నెరవేర్చండి. పిల్లలను దీవించండి, పెద్దలను ఆశీర్వదించండి, కృపతో నింపండి, రక్షణ భాగ్యం కలుగ చేయండి. చెడిపోయిన వారు, కృంగిన వారు లేపబడాలి. కోర్టు తగాదాల పరిష్కారం కావాలి. విడిపోయిన కుటుంబాలు ఐక్యపడాలి. రావలసిన పైకం వారికి అందాలి. వాళ్ళ పిల్లల కాపురాలు చక్కపరచబడాలి. భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.